ఎప్పుడైనా కూడా డబ్బు ఉండొచ్చు నీకు వ్యాపారాల్లో, నేను అవినీతి పాల్పడి సంపాదించింది లేకపోతే లిక్కర్ దందాల సంపాదించిందని నేను అంటలేను. నీకు లక్ష్మీ డీలర్షిప్ ఉండే, కాస్మెటిక్స్ డీలర్షిప్ ఉండే, మీ ఆయనకు సర్వీస్ అపార్ట్మెంట్స్ ఉండే, ఆయనకు ఆస్తులు ఉన్నాయి, అమెరికాను తీసుకున్న డబ్బులు ఉన్నాయి, మీరు కట్టుకున్నారు. కానీ రాజకీయాల్లో ఉన్నప్పుడు మీరు ఇట్లాంటివి చేస్తే ఏమైందంటే తప్పకుండా ప్రజల కళ్ళల్లో పడతారు. అది సగం కారణమైంది బీఆర్ఎస్ ఓటమికి. ఆస్తులు సంపాదించుకున్నారనే నింద ఫస్ట్ ఆమె దగ్గర నుంచి వచ్చింది. ఎవరికి ఫామ్ హౌస్ ఉందనేది ఎవరు వాళ్ళ ఫామ్ హౌస్ ఎక్కడుందో ఇప్పటికి నాకు తెలియదు. హరీష్ రావు ఫామ్ హౌస్ పోలేదు, కవిత ఫామ్ హౌస్ పోలేదు, కేటీఆర్ గారు ఫామ్ హౌస్ అని చెప్పబడ్డ దానికి కూడా నేను పోలేదు ఇప్పటిదాకా. కేసీఆర్ ఫామ్ హౌస్ కూడా జీవితంలో 2 సార్లే పోయినా. ఒకసారి ఆయన బర్త్డే విషయం చెప్పడానికి పోయినా, ఓడిపోయిన తర్వాత ఒకసారి చెప్పిన. ఫామ్ హౌస్ పాతది ఉన్నప్పుడు ఒకసారి పోయినా. నాకేమీ ఇవన్నీ ఇంట్రెస్ట్లు ఉండవు, నాకేం ఫామ్ హౌజులు లేవు. నా 1 కోటి పైన అప్పు ఉన్నది బ్యాంకులో. కావాలంటే ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే నేను ఆ బ్యాంక్ కాగితాలు పంపిస్తా. ప్రతి నెల నాకు జీవన్ మరణ సమస్య అవుతుంది ఈ కట్టడానికి. దాని 1,89,000 కట్టాలి యాక్సిస్ బ్యాంకులో ప్రతి నెల. ఎవరు ఏమన్నా అనుకోని ప్రజల కోసం నిలబడాలని నేను డిసిషన్ తీసుకున్నా. ప్రజలకు కవిత చేసేది మంచిదైతే ఆమెను అభినందిస్తా, ప్రజలకు కేసీఆర్ చేసేది, హరీష్ రావు చేసేది తప్పు అయితే వాళ్ళని కూడా నిలదీస్తా.